24 గంటల గడవక ముందే ఒంటరి మహిళ హత్య కేసును జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో ఏలూరు వన్ టౌన్ పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. దీనిలో భాగంగా ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ టౌన్ సీఐలతో కలిసి ఏఎస్పీ నక్కా సురేష్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశోధన చేసి నిందితులను గుర్తించిన అధికారులను సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన ఏలూరు వన్ టౌన్లో వెన్నవల్లివారిపేటలో 27వ తారీఖు రాత్రి ఒక ఒంటరి మహిళ మీద దాడి అలాగే హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేసు వివరాలు ఇవి. వెన్నవల్లివారిపేటలో సేనాపతి రమణమ్మ అని చెప్పి ఈవిడికి 68 సంవత్సరాల వయసు. సుమారు 22 సంవత్సరాల కిందటే భర్త చనిపోయాడు. ఒంటరిగా ఉంటుంది. ఈవిడికి చీట్ల రమణమ్మ అని కూడా పేరు. చీటీల వ్యాపారం చేస్తుంది. ఆ క్రమంలో ఈవిడికి ఒక కుమార్తె, అల్లుడు. వీళ్ళు కొంచెం అదే ఇంటికి దగ్గరలో ఒక 100 మీటర్ల దూరంలో వేరే ఇంట్లో కాపురం ఉంటున్నారు. ఈవిడి చీటీ పాటలు నిర్వహించే క్రమంలో సుమారు 2 లక్షల రూపాయల చీటీ ఒకటి రన్ చేస్తుంది ఈవిడి. ఆ చీటీ 2 లక్షల రూపాయల చీటీలో దుర్గాప్రసాద్ అని చెప్పి వీళ్ళకి బంధువే అవుతాడు. అతను కూడా, అతని పేరు కూడా చానాపతి దుర్గాప్రసాద్, వయసు 25 సంవత్సరాలు. అతను చాలా చెడు వ్యసనాలకి గురై ఉన్నాడు. ఒక చీట్ వేసాడు. చీట్ వేసి దాన్ని పాడుకున్నాడు. 55,000కి పాడుకుంటే 1,45,000 రూపాయలు వచ్చింది. దానికి సంబంధించి నోట్లు అవి కూడా రాసి ఇవ్వడం జరిగింది. ఆ చీటీ మళ్ళీ కట్టే క్రమంలో వీళ్ళిద్దరికీ కొంచెం పరస్పరంగా గొడవలు వచ్చినాయి. ఈ చీట్ల రమణమ్మ ఎవరైతే డిసీజ్డ్ ఉంటుందో ఆవిడ ఆ దుర్గాప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ను కూడా చాలా అబ్యూజ్ చేయటం, నాకు చీటీ డబ్బులు తొందరగా కట్టండి అని చెప్పి ఫోర్స్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ ముద్దాయి దుర్గాప్రసాద్ తల్లిని కూడా ఈ డిసీజ్డ్ ఒకసారి చేసుకోవడం జరిగింది. తలుపు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత పక్కన పోర్షన్లో ఉన్న అబ్బాయి పాస్కని లేస్తే ఈ గదిలో ఉన్నటువంటి దీనికి పొగంతా కూడా బయటికి రావడం గమనించి మొత్తం అందరినీ లేపి ఆ తలుపు తీయడం జరిగింది. అప్పటికే ఆవిడ చనిపోయింది. ఫైర్ స్టేషన్ వచ్చింది. అలాగే దీంట్లో భాగంగా మనం క్లూస్ టీమ్ని ఏర్పాటు చేసాం. క్లూస్ టీము మన విజయవాడ నుంచి, మంగళగిరి నుంచి కూడా FSL టీం వచ్చింది. మన ఏలూరు క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చినాయి. అలాగే మన వన్ టౌన్ సిఐ గారు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో, అలాగే మన ఆదిప్రసాద్ SB సిఐ గారు, అలాగే విల్సన్ గారు భీమడోలు సిఐ గారు, మన SDPO ఏలూరు శ్రవణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో టీమ్స్ అన్నీ ఏర్పాటయ్యి మొత్తం నిశ్చితంగా పరిశీలించిన తర్వాత కొన్ని సాక్ష్యాధారాలు రావడం, అలాగే ఇతనితో గొడవపడిన అతను తోటి మనకి అనుమానం ఉంది కాబట్టి అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయగా ఈ బంగారం అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే మనకి ఈడు పెట్రోల్ తీసుకొచ్చినప్పుడు, పెట్రోలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు టిన్నులతోటి ఆ పెట్రోల్ బంకులో, ఆ టిన్నుల్లో కొట్టించుకునే బంకులో కూడా CCTV ఫుటేజ్లో మనకి చాలా క్లియర్గా వచ్చింది. దీన్ని ఈ చంపిన క్రమంలో ఈ ముసలావిడిని కట్టి చంపేసే క్రమంలో ఈ పెనుగులాట జరిగింది. ఇతని మీద కూడా చిన్న గోల్డ్ గాయాలు, అలాగే షర్ట్ జేబు చిరిగిపోవడం కూడా జరిగింది. ఆ షర్ట్ను కూడా సీజ్ చేసాం. అతని మీద ఉన్నటువంటి గాయాలు కూడా మనం అతన్ని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయిస్తున్నాం. ఈ కేసులో ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మన వన్ టౌన్ సిఐ గారు, అలాగే మన ఆదిప్రసాద్ గారు, వాళ్ళ సిబ్బందిని అందరూ కూడా, మన ఇన్ఛార్జి SP గారు, వెస్ట్ గోదావరి SP గారు, నయన్ SP గారు కూడా అభినందించడం జరిగింది. ఈ కేసులో అతి తక్కువ టైంలోనే డిటెక్ట్ అయినందుకు వీళ్ళందరినీ కూడా, టీం సభ్యులందరినీ కూడా మనం ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళు కోర్టులో పనిచేస్తున్నాడు. ఇంతకుముందు చాలాసార్లు ఫ్లవర్ డెకరేషన్లో పనిచేసేవాడు. అక్కడేమో వాళ్ళు సరిగ్గా పనిచేయక డబ్బులు బాకీ పడిపోతే వాళ్ళు తీసేయటం జరిగింది. గ్రోవెల్ అనే కంపెనీలో కూడా పనిచేశాడు ఇతను కొంతకాలం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆవిడెవరు, మనోజ అనే ఆవిడ దగ్గర పనిచేస్తున్నాడు వీడు. ఆ మనోజ ఆవిడతోటి ఈవిడికి మంచి స్నేహితురాలు కూడా వీడికి. ఆవిడతోటి ఎక్కువగా ఉంటున్నాడు ఈ మధ్య. బీరువా వేస్తుంది. ఈ లావాదేవీలు ముందు చూడక వాళ్ళు ఫస్ట్ 20,000 అని చెప్పడం జరిగింది.
తర్వాత వాళ్ళందరూ క్లూస్ టీము ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చిన తర్వాత అంతా రాసుకున్న తర్వాత ఆ లెక్కలు బట్టి చూస్తే మనకి 2000 ఉన్నాయి తేలింది అక్కడ లెక్కల్లో. మళ్ళీ వెరిఫై చేసుకుంటే క్యాష్ పెద్దగా లేదు దాంట్లో, 2000 ఉంది. దాన్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది.